ఫైనల్‌గా బీచ్ వ్లాగ్ అయితే పెట్టేసాను. చాలామంది అడిగారు నన్ను పర్సనల్‌గా. మొత్తం షూట్ చేయలేదు. ఎందుకు కొంచెమే షూట్ చేశారు. చెప్పాను కదా! అందరితో వెళ్ళాం కదా! హ్యాపీగా ఉండాలి. షూట్ అసలేం పెట్టుకోకూడదు అనే దానిలోనే ఏమీ చేయలేదు నేను. కానీ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మా అమ్మ వాళ్ళు గాని, అందరూ గాని వచ్చారు. అసలు ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తది. ఇంత ఎప్పుడు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇలా ఒక డే అంతా, హాఫ్ డే అంతా కూడా వాళ్ళతో స్పెండ్ చేయడం అంటే ఇదే అనమాట. అది కూడా 3, 4 ఇయర్స్ అయిపోయింది ఇట్లా వెళ్ళడము. ఇక్కడ నుంచి బయలుదేరడమే 2 అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళినాం ఎక్కువ టైం ఉండలేదు. ఒక 45 మినిట్స్ ఉన్నాము. కానీ ఆ 45 మినిట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. గెంతుకుంటూ అసలు అన్నీ మాకు నచ్చినవి తినుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా మా పిల్లలైతే అసలు మామూలుగా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్న ఈ శారీ కోసం ఒకళ్ళు అడిగారు. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ ఉన్నారే ఇతను మా బావ. నేను వీడియో తీయకముందు ఎలా తింటున్నారు చూడండి. వీడియో తీస్తున్నాను తర్వాత ఎలా స్టైల్గా తింటున్నారు చూడండి. మొత్తం అసలు కామెడీగా జరిగింది. ఇప్పుడున్న పరుగులాట జీవితంలో ఇలా అట్లీస్ట్ ఒక 6 మంత్స్కైనా ఒకసారి ఫ్యామిలీస్ అందరితో హ్యాపీగా కలిసి అలా వెళ్తే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. మా అక్క అయితే అసలు మరీ దారుణం అనమాట. పరిగెట్టడం, నవ్వడం. అసలు నాకు వీడియో చేస్తుంటేనే నవ్వు వస్తుంది. అంతగానం నవ్వాం, కడుపు నొప్పి వచ్చేసింది. నేను నిజంగా చెప్పాలంటే అసలు ఏం బట్టలు తీసుకెళ్ళే స్నానం చేస్తామని ఏం లేదండి. మా అక్కేం నన్ను తోసేసింది. ఇంకెందుకు తోసేసిందని బాగా ఎంజాయ్ చేసాము. నేను, మా బావ, మా అక్క అందరం కూడా, అసలు మా అమ్మ వాళ్ళందరూ కూడా. ఇంకంత చలి వేసేసింది. నాకైతే గోబలు నొప్పి వచ్చేసినాయి ఆ చలికి. అందుకే ఏమైనా తినాలనిపించింది. వేడిగా స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని బాగా ఎంజాయ్ చేసాము. మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా బీచ్కి? కామెంట్ చేయండి.